ఫ్రెండ్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి అయితే ఐస్ బిర్యానీ, అదే పాతకాలంలో చద్దన్నం అంటారు కదా. అయితే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. వీటికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు మన దగ్గర, కానీ ఈవినింగ్ చేసుకున్న రైస్ అయితే మిగిలిపోతుంది కదా, దాంతో చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు రైస్ అయితే వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత 1 కప్పు పాలను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక కప్పుకి 1 కప్పు వాటర్ ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనము ప్లేట్ పెట్టేసి ఓవర్ నైట్ అయితే పక్కన పెట్టాలి. అప్పుడు అనేది మనకి పెరుగు అన్నం అయితే రెడీ అవుతుంది. నేను నైట్ చేస్తే ఇలా మార్నింగ్ అయితే ఇలా గడ్డ కట్టేసుకుంది పెరుగన్నము. పూరి దోశ అనే కాకుండా ఇలా బ్రేక్ఫాస్ట్ కి ఒకసారి పెరుగన్నం అయితే ట్రై చేయండి. దీనివల్ల అయితే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. పెరుగన్నం రెడీ అయిన తర్వాత దానికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటే మనకు చద్దన్నం అయితే రెడీ అయిపోతుంది. మీకు ఇలాంటి హెల్తీ రెసిపీస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.